మొత్తానికైతే ఒక 150 చెట్ల వరకు రాలిపోయినాయి. ఆ కాయలన్నీ ఇదిగోండి, ఇన్ని కాయలు అయితే రాలిపోయినాయి. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక 20 కిలోల కాయలు అయితే ఉంటాయి. చాలా వరకు అయితే రాలిపోయినాయండి. గాలి దుమారం ఏందో కానీ అన్సీజన్ టైంలో గాలి దుమారం వల్ల చాలా వరకు రాలిపోయాయి. చూసుకోవచ్చు, దీనివల్ల భారీ నష్టమే ఉంది. ఇంకా ముందు ముందు ఎన్ని గాలి దుమారాలు వస్తాయో ఇలా. ఇప్పుడు పింద దశలోనే చాలా వరకు రాలిపోతున్నాయి. అసలు ఈసారి పూత బాగా వచ్చింది అనుకున్నాం కానీ పూత రావటమే చల్లని మంచుకి చాలా వరకు పూత అయితే రాలిపోయింది. అంతో ఎంతో పింద పట్టింది అనుకుంటే ఈ గాలి దుమారం వల్ల ఆ పింద కాస్త కూడా రాలిపోతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇన్ని ఘనమైతే రాలిపోయాయి. ఇది ఓన్లీ ఒక 10-20 చెట్లల్లో మాత్రమే. ఓన్లీ సగం వరకు తోటలో మాత్రం తిరిగాము. ఇంకా చాలా వరకు తోటలో అయితే ఇంకా వెళ్ళి చూడాల్సింది ఉంది. ఇక్కడరా ఇక్కడ పడ్డాయి చూడండి ఎంతవరకు అయితే నష్టం అయితే వచ్చేసింది. అప్పుడే కాయడమే అంతంత మాత్రం కాసింది. అందులో భాగంగా చాలా వరకు అయితే ఇలా రాలిపోయాయి. మొత్తానికైతే ఒక 150 చెట్ల వరకు రాలిపోయినాయి. ఆ కాయలన్నీ ఇదిగోండి, ఇన్ని కాయలు అయితే రాలిపోయినాయి. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక 20 కిలోల కాయలు అయితే ఉంటాయి. 20 కిలోల కాయలు కాయడమే అంతంత మాత్రం కాసింది తోట. అందులో ఇది భారీ ఆల్మోస్ట్ 20 కిలోలు పైనే ఉంటాయి కానీ తక్కువేమి ఉండవండి.